హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ, హోల్సేల్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇది సనత్ నగర్లో ఉంది. మీకు ఇంతకుముందు వీడియోలో నేను సెరామిక్ పార్ట్స్ గురించి నేను కంప్లీట్ వీడియో తీయడం జరిగింది. దానిని ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, ఓకేనా. ఈరోజు నేను కొన్న వస్తువులు, ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి నేను ఏమేమి వస్తువులను కొన్నాను మీకు డీటెయిల్గా 1 by 1 మీకు ఎంత పడింది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను కంటిన్యూ చేయండి, పూర్తిగా చూడండి, ఓకేనా. ఫస్ట్ దీనిని అయితే వీళ్ళు ప్యాక్ చేసే చూడండి, ఇది ఒక బ్యాగ్లో కంప్లీట్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తారు మనకి. అయితే నేను ఇక్కడ ఏం కొన్నానంటే, ఫస్ట్ ఇది సింగిల్ కొందాం అనుకున్నాను. సింగిల్ కొంటే ఏమవుతుందంటే, డివైడ్గా ఒక్కొక్కటి కొనలేం కదా ప్రతి ఒక్కటి. నేనేం చేసానంటే, ఒక్క దాంట్లోనే ప్లేట్స్ 4 ఉంటాయి. ఇప్పుడు మైదా పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, ఇంకా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది, దొడ్డు రవ్వ ఉంటుంది కదా, వాటన్నింటినీ నేను ఈ ఒకే దాంట్లో ఉండేటట్టు కొన్నాను. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. అయితే ఇవి బయట కనిపించలేదు నాకు, లోపల అతన్ని అడిగాను, చూపించి అతన్ని అడిగితే అతను చెప్పాడు, ఓకే మేడం ఇది 4 కలిపి కూడా ఉంటాయంటే తను చెప్పంగానే ఇది తీసేసుకున్నాను. ఇదైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇది ఎస్ఎస్ ప్రోడక్ట్ అండి. ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీలు, అది తుప్పు పట్టదు. దీని ప్రైస్ ఎంత పడిందంటే 310 రూపీస్కి ఈ ప్రోడక్ట్ మనకు వచ్చింది. 310లో మనకి 4 లేయర్స్ వచ్చే మంచి జల్లెడ. ఇది నెక్స్ట్ చూడండి, నేను ఈ ప్రోడక్ట్ ఏంటంటే చూడండి, నేను చాలా విధాలుగా ఎన్నో వీడియోస్ చూసాను. నేను ఏది బెస్ట్ ఉంటుంది, మనం కర్రీస్ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి, అన్నింటికి యూజ్ అవ్వాలి. ఇది చాలా స్టాండర్డ్గా ఉంది. ఈ కంపెనీ పేరు బర్గనర్. ఈ బర్గనర్ కంపెనీ కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కానీ ఫుల్ పర్ఫెక్ట్ అండి మనకి ఇది వంటలు చేసుకోవడానికి. ఇప్పుడు వంటలు చేసుకునేటప్పుడు కొంచెం మంచి వస్తువులనే తీసుకోవాలి కదా, మరి కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు. ఒకసారి మనం కొన్నామంటే అది లైఫ్ లాంగ్ ఉండేటట్టు, కనీసం 20-30 ఏళ్ళైనా ఉండేటట్టు తీసుకోవాలి. అలా ఆలోచించి ఏం చేశానంటే, నేను దీన్ని కొన్నాను. నాకు చాలా పర్ఫెక్ట్గా నేను దీంట్లో వంటలు కూడా స్టార్ట్ చేశాను. చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. తర్వాతనే నేను మీకు ఈ వీడియో చూపించడం జరిగింది. అయితే ఇది 5 years వ్యారంటీ కూడా ఇస్తున్నారు. 5 years వ్యారంటీ, 5 years లోపు మనకి ఏం పడైనా మనం తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకు బాగా చేసిస్తారు. అయితే దీని ప్రైస్ ఎంత పడిందంటే 2095 రూపాయలు పడింది. హోల్సేల్ది కాబట్టి కొంచెం తక్కువ పడింది, ఇంకా వేరే దగ్గర అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. నేను చూసి కొంచెం డబ్బు ఎక్కువైనా పర్లేదు, ఒకేసారి కదా ఇన్వెస్ట్మెంట్ చేయడం అని నేను దీన్ని తీసేసుకున్నాను. ఎందుకంటే వంటలు చేసేటప్పుడు మనకు హెల్త్ పరంగా ఈ పాత్రల నుంచి మనకి ఈ మధ్య ఎక్కువగా క్యాన్సర్లు అవి వస్తున్నాయని మనం బాగా వింటున్నాం కదా, ఎందుకంటే రాత్రి గిన్నెలు అవి వాడడం వల్ల. అందుకోసమే నేను ఏం చేసినానంటే, కొంచెం డబ్బు ఎక్కువైనా పర్లేదు మంచి వస్తువులనే కొనాలి, మళ్ళీ ఒకసారి కొన్నామంటే ప్రతిసారి చేంజ్ అవుద్దనే ఉద్దేశంతో ఇది బాగా కొన్నాను, ఓకేనా. అయితే ఇది కర్రీ కోసం కొన్నాను. దీంట్లో అయితే పర్ఫెక్ట్ అండి. అసలు ఈ పాత్రలలో వంట చేస్తుంటే అబ్బా ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే. దీని ప్రైస్ 2089 రూపీస్ పడింది నాకు. కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదండి, మనకు హెల్త్ పరంగా బెస్ట్ అనిపిస్తుంది. ఇది చూడండి, 4 లేయర్స్ ఉంటాయి. ఇది అంటే తురుముకోవడానికి, కానీ ఎంత బాగా వస్తుంది. ఈ కొన్న ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత 1 month తర్వాత నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీకు పెడుతున్నాను. నా వీడియోస్ అన్నీ నేను మీకు ఏది పడితే అది పెట్టానండి, మీకు యూజ్ అవుతుంది అన్నప్పుడే పెడతాను వీడియోస్. లేట్ అయినా పర్లేదు, మంచి వీడియోనే మీ ముందుకు తీసుకురావాలని నా ఉద్దేశము. ఇది చూడండి, ఇది కూడా బర్గనర్ కంపెనీదే. నేను మీకు ఇక్కడ ఏం చూస్తున్నాను చూడండి, మ్యాగ్నెట్ అండి. ఇది మ్యాగ్నెట్ను నేను ప్రతి స్టీల్ ఫ్యాక్టరీకి నేను స్టీల్ ఐటమ్ కొంటున్నా అంటే మ్యాగ్నెట్ని నేను తీసుకెళ్తాను. మ్యాగ్నెట్ ఎందుకు తీసుకెళ్తా అంటే, అది ఎస్ఎస్ ప్రోడక్టా లేకపోతే దీంట్లో ఏమన్నా ఇనుప వస్తువులు ఏమన్నా ఇనుము ఏమన్నా యాడ్ అయిందా. ఇనుము యాడ్ అయితే మనకు తుప్పు పడుతుంది కొన్ని రోజుల తర్వాత. ఇనుము యాడ్ కాలేదనుకోండి, మనకి ఎన్ని రోజులు ఏ విధంగా వాడినా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ స్టీల్ డబ్బాలను నేను చెక్ చేసుకున్నాను కదా, అది మ్యాగ్నెట్ చిన్నది తీసుకెళ్ళినా నేను షాప్కి చెక్ చేసుకొని తెచ్చుకుంటాను. నేను చెక్
పెట్టుకోవడం ఎట్లా అంటే ఆ మ్యాగ్నెట్ దానిపైన పెట్టినప్పుడు అది జాడితేనేమో ఎస్ఎస్ ప్రోడక్ట్, లేకపోతే అతుక్కొని ఉందంటేనేమో అది దాంట్లో కొంచెం ఐరన్ ఇనుము కలిసినట్టు. చూడండి మా పిల్లల కోసం నేను ఏది కొన్నా మా పిల్లలు గొడవ పడకుండా 2 ఐటమ్ తీసుకుంటాను. ఇది లంచ్ బాక్సులు, తర్వాత ఇది కొంచెం స్నాక్స్ కోసం, స్నాక్స్ ఏమన్నా తీసుకెళ్తారు కదా చిన్న చిన్న స్నాక్స్, వాటి కోసం నేను ప్లాస్టిక్ వస్తువులను వాడను. చూడండి ఇది నాకు 210 రూపీస్ పడింది. 210 రూపీస్కి ఇది సెట్ లోపల బాగుంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది అయితే పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి, పెరుగు తోడేసుకోవడానికి, ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ప్లేట్కి ఒక రేటు, కింద బౌల్కి ఒక రేటు. ఏముంది చూడండి 160 ఏమో కింద, అది ప్లేట్కి ఏమో మనకు 35 రూపీస్కి ప్లేట్ పడింది, అంటే 15 అట్లా పడినట్టుంది. ఇది కూడా చెక్ చేస్తున్నాను చూడండి మ్యాగ్నెట్తో ప్రతి ఒక్కటి. మీరు కూడా చిన్నది కంపల్సరీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు ఇది వెంట తీసుకెళ్ళండి. మ్యాగ్నెట్ మన ఇంట్లో పక్కా ఉంటుంది, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఇవి గ్లాసులు చూడండి కొంచెం పెద్ద సైజువి, మంచిగా అనిపించినాయి, 2 తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి ఎంత పడిందంటే 89 రూపీస్కి ఒకటి పడింది. కానీ చాలా స్టాండర్డ్గా, చాలా బరువుగా బాగున్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీటిని. అంటే జ్యూస్లు అవి ఇవి తాగినప్పుడు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటాయని అవి కొన్నాను. ఇదేమో ఏదన్నా ఇప్పుడు పెరుగు అదో ఏదో మా వారికి లంచ్కి యూజ్ అవుతుంది కదా నీకు. ఇది చూడండి, ఇది డిఫరెంట్. దీంట్లో ఒక గోటి ఉంటుంది, ఇట్లా ఊపినప్పుడు ఏమవుతుంది అంటే ఇది శబ్దం వస్తుంది, గోటిలో శబ్దం. ఇది 75 రూపీస్ పప్పుకి ఏదైనా ఇట్లా వేసుకోవడానికి పడతాం కదా. సో ఇది 4 స్పూన్స్, ఎంత జస్ట్ 13 రూపీస్కి ఒకటి, 13 రూపీస్కి ఒక వుడెన్ స్పూన్. బాగున్నాయి కదా చూడండి, చిన్నది పప్పు రుబ్బుకోవడానికి బాగుంది కదా. ఎంత 55 రూపీస్ అండి, జస్ట్ 55 రూపీస్కి మంచి క్వాలిటీ వుడ్, సీసం వుడ్ అంటే ఇది. ఇంకొకటి రైస్ కోసం Wow! Wow! ఇది మంచి ప్రోడక్ట్ అన్నట్టు. ఇక్కడ ఇవి లేవు, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, ఇవి ఉండవు. ఒకవేళ ఇది పోయినా మనకు ప్రాబ్లం లేదు. అయితే ఈ స్టీల్ ఫ్యాక్టరీలోకి మన పాత వస్తువులు అంటే రాతండి వస్తువులు, స్టీల్వి, కాపర్ ఏదైనా సరే పాత వస్తువులను వేసి మనం కొత్త వస్తువులను కూడా తీసుకోవచ్చు. కేజీ లెక్కన ఇస్తారు వాళ్ళు, అదొక బెనిఫిట్ ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు పాత వస్తువులు ఏమైనా ఉంటే వెంట తెచ్చుకోండి. బుడ్డి 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 మనది ఎంత బాగుంది కదా. ఓకే, ఇదేమో చూసిరా, ఇదేమో కాదండి, డస్ట్బిన్. ప్లాస్టిక్ డస్ట్బిన్ వాడితే ఎండలో పెడితే 2-3 ఏళ్ళకే పాడవుతుంది. ఒక్క డస్ట్బిన్తో లైఫ్ లాంగ్ వాడేసుకోవచ్చు అని డస్ట్బిన్ చూడండి. ఇప్పుడు ఈ డస్ట్బిన్ ఇట్లా వేయగానే ఇట్లా వేసాం కదా, ఇట్లా వేసేసుకుంటే అదే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇంకా కింద చూడండి గ్రిప్పింగ్ కోసం ఉంది. సో నాకు ఇది నచ్చింది, చాలా బాగా. బిల్ చేసి లాస్ట్లో వచ్చినప్పుడు నియర్ బయటకు వెళ్తాం అన్నప్పుడు ఇక్కడ గిఫ్ట్స్ వచ్చినాయి. 5,000 అదో 5,000 కొంటనేమో ఈ గిఫ్ట్, 10,000 బిల్ అయితేనేమో ఇంకొకటి గ్లాస్ వేడిది అది ఇచ్చిరు. బట్ నాకు తెలియదు, మనది 8,000 అయ్యేది కాబట్టి ఇది మనం ప్లాస్టిక్ ఎంత కొనొద్దు అని ఆలోచించిన వాళ్ళు చివరికి మనకు ఇది ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే ఇంకొకటి మన లగేజ్, మనం ప్యాక్ చేసుకున్న తర్వాత లగేజ్ ఉంటుంది కదా, ఆ లగేజ్ని మనం ఓన్ వెహికల్లో తీసుకెళ్ళకుండా వాళ్ళే మనకు మెయిన్ రోడ్ దగ్గరికి
వాళ్ళ ఓన్ వెహికల్స్తోని తీసుకొచ్చి మనం డ్రాప్ చేస్తారు. అదొక ఫెసిలిటీ మంచిగా అనిపించింది. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఒకరు వచ్చినా సరే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు ఇంచక్క. ఆ బ్యాగ్ వాళ్ళ ఓన్ వెహికల్లోనే తీసుకొని మన బస్ స్టాప్ దగ్గరికి నియర్ 1.5 to 2 kilometers లోపే వస్తాం మనం కాబట్టి ఆ మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. మనం హ్యాపీగా అక్కడ నుంచి బస్లో తీసుకెళ్ళిపోవచ్చు. వెహికల్స్ ఓన్ వెహికల్ ఉంటే ప్రాబ్లం లేదు, లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, ఇదేనండి మన అగారో కంపెనీలో చేసిన స్టీల్ ఫ్యాక్టరీలో చేసిన షాపింగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.